గైస్ మన భారతదేశంలో ఎన్నో విచిత్రమైన హత్యలు చాలా జరిగాయి. అందులో ఇప్పుడు నేను చెప్పేది కూడా ఎంతో భయంకరమైన ఒక హత్య. సాధారణంగా మన పిల్లలు గొడవ చేస్తే ఏం చేస్తాం? తిడతాం, కొన్నిసార్లు కొడతాం, మహా అయితే ఏదైనా చిన్న చిన్న పనిష్మెంట్ ఇచ్చి వదిలేస్తాం. కానీ ముంబైలో ఉన్న ఒక తల్లి తన కూతురు ఏదో తప్పు చేసిందని చంపేసింది. ఆ చంపడం కూడా మామూలుగా కాదు, గొంతు పీసికి చంపి ముంబైలో ఊరి చివరికి తీసుకెళ్లి దారుణంగా పెట్రోల్ పోసి తగలపెట్టేసింది. అయితే అసలు అంత తప్పు ఈ కూతురు ఏం చేసింది? తల్లి ఎందుకు చంపింది? తల్లి ఒకతే చంపిందా, ఎవరి సహాయమైనా తీసుకొని చంపేసిందా అనే దాని గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హాయ్ గైస్, నా పేరు సూర్య, మీరు చూస్తున్నారు మిస్టారికల్ మిర్రర్. గైస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ వీడియోలు కావాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా ఈ హత్యకి సంబంధించిన వాళ్ళ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సీనా బోరా, ఈవిడే హత్యకు గురి అయిన 24 సంవత్సరాల యువతి. ఈమెను చంపింది ఎవరో కాదు, తన తల్లైన ఇంద్రాణి. ఈవిడ ఒక ప్రముఖ వీడియోకి సంబంధించిన కంపెనీకి CEO. ఈవిడే ప్రధాన నిందితురాలు. పీటర్ ముఖర్జీ, ఈయన ఇంద్రాణికి రెండో భర్త. ఈయన ఒక వ్యాపారవేత్త. సంజీవ్ ఖన్నా, ఈయన ఇంద్రాణికి మొదటి భర్త. ఈయన కూడా ఒక వ్యాపారవేత్తే. శ్యామ్ రాయ్, ఈయన ఇంద్రాణి కారు డ్రైవర్. అయితే ఇంద్రాణి మొదటి భర్త అయిన సంజీవ్ ఖన్నాకి ఇంద్రాణికి పుట్టిన కూతురే ఈ సీనా బోరా. కొన్ని గొడవల వల్ల ఇంద్రాణి తన మొదటి భర్త అయిన సంజీవ్ ఖన్నా విడిపోయారు. తర్వాత ఇంద్రాణి పీటర్ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. అయితే తల్లి దగ్గరే ఉంటున్న సీనా బోరాని ఈ నలుగురు వ్యక్తులు ఎలా చంపారో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 24, 2012 సాయంత్రం 6:30 ఇంద్రాణి తన రెండో భర్త అయిన పీటర్, తన కారు డ్రైవర్ అయిన రాయ్, వీళ్ళ ముగ్గురు కలిసి సాయంత్రం 6 గంటలకి సీనాని ముంబైలో ఊరి చివర తీసుకెళ్లి గొంతు పిసికి చంపేశారు. రాత్రి 11 గంటలకి మహారాష్ట్రలో రాయ్గఢ్ అనే అడవి ప్రాంతానికి తీసుకెళ్లి సీనా బోరాని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. అయితే తన ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీకి గానీ ఏం చెప్పారంటే సీనా బోరా విదేశాలకి వెళ్ళింది అని చెప్పి అందరికీ అబద్ధం చెప్పారు. అంతా బానే ఉంది. కరెక్ట్గా 3 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాల తర్వాత, అంటే 2015వ సంవత్సరంలో ఈ కేసులో అసలు నిజాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఎలా బయటపడిందో చూద్దాం. 2015లో శ్యామ్ రాయ్, అంటే ఇంద్రాణి కారు డ్రైవర్, మద్యం తాగి కారు నడుపుతూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడే నిజాలు బయటపడ్డం మొదలైనాయి. ఈ కారు ఎవరి పేరు మీద ఉంది? చనిపోయిన సీనా బోరా పేరు మీద ఉంది. ఆ సీనా బోరా ఎక్కడుంది అని అడగ్గా కారు డ్రైవర్ చెప్పింది ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోయిందని చెప్పాడు. నిజానికి ఆవిడ చనిపోయింది అని చెప్పి ఇప్పుడే బయటపడింది. ఆవిడ చనిపోయిందని కాదు, వీళ్ళే చంపేశారు అని చెప్పి ఆ డ్రైవర్ అయిన శ్యామ్ రాయ్ ఒప్పుకున్నాడు కూడా. అప్పుడు పోలీసులు ఇంద్రాణిని, తన రెండో భర్త అయిన పీటర్ని కూడా పిలిచి విచారించడం మొదలుపెట్టారు. ఆ విచారణలో తెలిసిన కొన్ని నిజాలే ఇవి. డ్రైవర్ అయిన శ్యామ్ రాయ్, ఇంద్రాణి రెండో భర్త అయిన పీటర్ నిజాన్ని ఒప్పుకున్నారు, కానీ ఇంద్రాణి మాత్రం ఎప్పటికీ నిజాన్ని ఒప్పుకోలేదు. అయితే వీరందరూ కలిసి సీనా బోరాని ఎందుకు చంపారో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ హత్య ఎందుకు చేశారో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సీనా బోరా తన అసలు తండ్రి అయిన సంజీవ్ ఖన్నా రెండో భార్యకి పుట్టిన రాహుల్ని ప్రేమించడం మొదలుపెట్టింది. రాహుల్ కూడా ఈ సీనా ఖన్నాను ప్రేమించడం మొదలుపెట్టారు. ఇద్దరూ గాఢమైన ప్రేమలో ఉండడం గమనించిన సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి రెండో భర్త అయిన పీటర్ దీన్ని ఎవరూ ఇష్టపడలేదు. ఎంత నచ్చ చెప్పినా సీనా బోరా ప్రేమికుడైన రాహుల్ వినకపోయేసరికి అందరూ కలిసి ప్లాన్డ్గా సీనా బోరాని చంపేశారు. ఎన్నో ప్రేమ హత్యలు చూశాం, కానీ ఇది ఎంతో విచిత్రమైన ప్రేమ. ఇలా వావి వరసలు లేకుండా ప్రేమించిన తన కూతుర్ని ఇంద్రాణి చంపడం కరెక్టా రాంగా? కింద కామెంట్లో మీరు చెప్పండి. అయితే ఈ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. సీనా బోరా చావుకి కారణమైన ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకున్నారు, కానీ సీనా బోరా కన్న తల్లి మాత్రం ఈ చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇప్పటికీ కోర్టు చుట్టూరా, పోలీస్ చుట్టూరా తిరుగుతూనే ఉంది. మీరే చెప్పండి, సీనా బోరాని తన తల్లి అయిన ఇంద్రాణినే చంపిందా లేదా? ఒకవేళ చంపే ఉంటే గనక ఇంద్రాణి చేసిన పని కరెక్టా రాంగా అనేది కింద కామెంట్లో కూడా నాకు చెప్పే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి మరిన్ని మిస్టరీ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి ఇట్లాంటి వీడియోని షేర్ చేయండి. ఇంకో మిస్టీరియస్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.